హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి ఏలియన్ యాక్షన్ సైఫై సర్వైవల్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ఒక స్పెషల్ ఫోర్స్ ఏదో ఒక ఇంపార్టెంట్ మిషన్ మధ్యలో ఉండగా సడన్ గా కొన్ని ఏలియన్స్ వచ్చి వాళ్ళను పట్టుకెళ్ళిపోతాయి అనమాట. అసలు అవి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళింది, ఎక్కడికి తీసుకెళ్ళింది, వాళ్ళని యూజ్ చేసి ఏం చేయాలనుకునింది, లాస్ట్ కు వాళ్ళు వాటి నుంచి తప్పించుకున్నారా లేదా అనే విషయాన్ని ఎంతో థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి చెప్పిన మూవీనే ఓ సిరీస్. మూవీ ఎండ్ వరకు చూస్తే మాత్రమే మూవీనే అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతామా. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ 2.0 కూడా మనకు ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓపెనింగే 10, 9, 8, 7 అని చెప్పి ఒక కౌంట్ డౌన్ తగ్గుతా వస్తుందన్నమాట. అలా కౌంట్ డౌన్ 0 అయ్యేసరికి ఒక రాకెట్ అట్లే స్పేస్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఎవరు లాంచ్ చేసిందంటే అమెరికా వాళ్ళనమాట. అది కూడా 1977లో. దాని నుంచి వచ్చిన ఒక శాటిలైట్ మన సోలార్ సిస్టమ్ మొత్తం తిరిగి అన్నిటిని క్యాప్చర్ చేస్తా ఉంటుందన్నమాట. అలా ఫస్ట్ జూపిటర్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర అంతా కవర్ చేసిన తర్వాత దానిపైన కొన్ని యాక్టివ్ వాల్కనోస్ ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఆ తర్వాత సాటర్న్ దగ్గరికి వెళ్ళి దాని మొత్తాన్ని అనలైజ్ చేసి దాని డేటాని కూడా తీసి పెట్టుకుంటుంది అనమాట. అప్పటికే 2 years అయిపోయింది అది స్పేస్ లోకి వచ్చి. ఆ తర్వాత మన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్ కి సోలార్ సిస్టమ్ ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 2012 ఎర్త్ నుంచి 11 బిలియన్ మైల్స్ దూరంలో ఉంది. ఇంత పెద్ద యూనివర్స్ లో ఇంకేదైనా కనిపిస్తుందా అని చెప్పి అది వెతుకుతా ఉంటే అక్కడ సార్ మూవీ టైటిల్ ఓ సిరీస్ అని. ఆ తర్వాత ఆ కెమెరాని అట్లే ఎత్తులో చూసుకున్నట్లయితే ఒక వార్ ఫీల్డ్ ని చూపిస్తారనమాట. బట్ ఎగ్జాక్ట్ గా ఏ కంట్రీని చెప్పరు, కానీ అక్కడ వస్తున్నదేమో అమెరికన్ ఆర్మీ సోల్జర్స్. ప్రస్తుతానికి వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చినారు, వాళ్ళ మిషన్ ఏంటి, ఎవరి కోసం వచ్చినారు అని చెప్పి ఇదేది క్లియర్ గా మెన్షన్ చేయరనమాట. అట్లే ఫ్లోలో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతాం. అడ్డొచ్చిన వాళ్ళందరినీ షూట్ చేసుకుంటా పోయి ఒక మంచి స్పాట్ దొరికేసరికి అక్కడ గుమ్మన కూర్చునేసి వచ్చిన వాళ్ళందరికీ హెడ్ షాట్స్ వేసుకుంటా కూర్చుంటాడు. దాంట్లో ఒకడేమో లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న బ్యాచ్ మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. బట్ లాస్ట్ లో వాడు మనోనే లేపేద్దాం అనుకుంటే టక్కని మనోళ్ళలోనే ఇంకోటి వచ్చి వాడిని లేపేసి మనోనే కాపాడేస్తాడు. చూడపోతే మనోళ్ళు ఏదో చాలా ఇంపార్టెంట్ అయిన మిషన్ మీదగానే వెళ్తున్నట్టున్నారు. అందుకే మధ్య మధ్యలో జెట్స్ వచ్చి స్నైపర్స్ అందరినీ బాంబులేసి లేపేస్తా ఉంటుంది. మనోళ్ళు గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరినీ లేపుకుంటా ముందుకు వెళ్తాంటే ఒక స్టేజ్ కి ఆ ప్లేస్ లోనే లాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఒకేసారి ఒక 15-20 మంది వచ్చేసరికి మనోళ్ళు అక్కడుండే వాళ్ళందరినీ షూట్ చేసి చంపుతుంటారు. బట్ ఎంత కాల్చినా ఎంత మందిని చంపినా మళ్ళీ 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 వస్తూనే ఉన్నారు. మనోళ్ళు వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేస్తుంటారు. అలా చేసేటప్పుడు వాళ్ళలో కూడా మనోళ్ళలో ఒకరిని షూట్ చేస్తాడనమాట. సో వెంటనే ఒకడు మాత్రం వాడిని తీసుకొని సైడ్ వచ్చేసి బ్లడ్ ఓవర్ఫ్లో చనిపోకుండా ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తాడు. బట్ లాస్ట్ కి ఓవర్ఫ్లో వాడు అక్కడే చనిపోయేసరికి వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది. ఇది ఇప్పట్లో అయ్యాలా లేదు, వెంటనే దాన్ని లాంచ్ చేయమనరా అనేసరికి వెంటనే వాడు కూడా వాళ్ళకు కమాండ్ ఇస్తాడు. అసలు ఏందిరా అని చూసంటే వెంటనే ఆ ప్లేస్ మొత్తం రెడ్ కలర్ లో మారిపోతుంది. దాన్ని ఎనిమిసే కాకుండా మనోళ్ళు కూడా ఆశ్చర్యంతో చూసంటే అప్పుడే దాని లోపల నుంచి ఒక మిషన్ బయటకు వచ్చి జుప్ అని చెప్పి ఏదో ఒక పవర్ ని వదులుతుంది చూడండి. అంతే ఇట్లా చిటికేసే టైంలో 30 మంది చనిపోతారు. ఓర్ని ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉందా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంతో చూసంటే ఇప్పుడు ఆ వెపన్ అనేది వీళ్ళ పక్క తిరిగి ఏదో వైట్ కలర్ లో లైట్ వచ్చి టక్కని చెప్పి ఏదో ఎలక్ట్రిక్ షాక్ లా వదులుతుంది అనమాట. అంతే వాళ్ళని ఎవరో బలవంతంగా పనుకోబెట్టేటట్టు చేతులు కాళ్ళంతా లాక్ చేసేటట్టు అని చెప్పి ఆ తర్వాత ఒక 10-15 సీన్లు స్ప్లిట్ సెకండ్స్ లో కళ్ళ ముందర వచ్చి వెళ్లేదే కాక టక్కని బ్లాక్అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత చూస్తే ఆ సోల్జర్స్ అందరూ ఒక గ్లాస్ ఛాంబర్ లో ఉంటారనమాట. అప్పుడే ఆ గ్లాస్ ఛాంబర్స్ అన్ని మాల్ ఫంక్షన్ అయ్యి వర్క్ అవ్వకపోయేసరికి లోపల ఉన్న వాళ్ళు కూడా కాన్షియస్ లోకి వచ్చేసి డమ్ అని చెప్పి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ గ్లాస్ ని పగల కొట్టుకొని బయటకు వచ్చేస్తారు. చా ఏం లిక్విడ్ రా ఇది, నోట్లోకంతా వెళ్ళిపోయింది, కొంపదీసి ఏమైనా పాయిజనా అంటే లేదు ఇది జస్ట్ రెజినే, పెద్దగా హార్మ్ఫుల్ ఏం కాదు అని చెప్పి ఆ గుండోడు చెప్తాడు. అవును దీని గురించి నీకెలా తెలుసు అంటే అదంతా నాకు తెలీదు, బట్ నాకు తెలుసు అంటాడు. సరే మనం ఎక్కడున్నామో ఎవరికైనా తెలుసా అంటే చూడకపోతే ఏదో ఒక ల్యాబ్ లోనే ఉన్నట్టున్నాం, మేబీ రష్యన్స్ చైనీసో మనల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసినట్టున్నారు. సరే చుట్టూ చూడండి, ఈ ప్లేస్ గురించి మనకేమైనా తెలుస్తుందేమో అని చెప్పి ఒక్కొక్కరు ఒక పక్క చూస్తుంటే అప్పుడే ఒకడు మాత్రం సైడ్ లో చూస్తే అదేదో రాసి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆ లాంగ్వేజ్ అనేది వీళ్ళెవ్వరికి తెలియదు, కానీ వాడు మాత్రం చూడబోతే ఇవి మన పేర్లు, మనం ఏం చేస్తామని డీటెయిల్స్ అని చెప్పేసరికి అవును నీకెలా తెలుసు అంటే ఏమో తెలీదు, బట్ ఖచ్చితంగా అదే రాసి ఉంటుంది అంటాడు. అప్పుడే వాళ్ళందరూ వాళ్ళ గన్స్ ని వాళ్ళ మ్యాగజైన్స్ ని చెక్ చేసుకుంటే ఫుల్ లోడ్ అయి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం వాళ్ళు లోడ్ చేసినట్టు ఎవరికి గుర్తులేదు, కానీ ఇప్పుడేమో అందరి మ్యాగజైన్స్ లోనూ ఫుల్ గా ఉంది.
సరే చివరిగా మీకేం గుర్తుంది అని అడిగితే గన్ ఫైట్ లో ఉన్నాము, మనోన్నగుని కోల్పోయినాము, వెంటనే ఎయిర్ ఫోర్స్ కి కమాండ్ ఇచ్చేసరికి వాళ్ళు ఒక లేజర్ బీమ్ ని యూజ్ చేసి మన ఎనిమీస్ మొత్తాన్ని లేపేస్తున్నారు. ఆ తర్వాత ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మనల్ని కూడా పడగొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఏదో విజన్స్ అన్ని వచ్చింది. ఆ తర్వాత లేచి చూస్తే ఈ గ్లాస్ ఛాంబర్ లో ఈ ప్లేస్ లో ఉన్నాము అని చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా అదే చెప్తారనమాట. ఓకే, మన ప్రశ్నలన్నిటికీ జవాబు కావాలంటే ఎవరో మనల్ని కావాలని ఈ ప్లేస్ లో పెట్టినారు కదా, సో మనమే బయటికి వెళ్ళి వాళ్ళని కనిపెడితే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని దొరుకుతుంది అని చెప్పి నిదానంగా ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఏ థ్రెట్ అయినా ఉండొచ్చు, ఏ ట్రాప్ అయినా ఉండొచ్చు. సో ముందు వెనక అని చెప్పి నిదానంగా చూసుకుంటా వెళ్తా అంటే అప్పుడే ముందర ఒక రౌండ్ కలర్ లో ఒక పెద్ద డోర్ లా ఉంటుంది. పక్కనే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా ఉంటుంది. మేబీ దీన్ని యూజ్ చేసి అన్లాక్ చేయొచ్చేమని చెప్పి వాడు చేయి పెడతాడు. బట్ అది పనిచేసే పాతికేయాలన్నట్టుంది. సో ఆన్ కూడా అవ్వదన్నమాట. ఇంకేముంది, మాన్యువల్ గా ఓపెన్ చేసేందుకు ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఇద్దరు ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తారు. బట్ అప్పటికి అవ్వకపోయేసరికి ఆ తర్వాత నలుగురు ట్రై చేస్తారో లేదో అప్పుడే కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. బట్ వదిలితే టక్కన క్లోజ్ అయిపోతుంది అనమాట. సో నిదానంగా ఉన్న వాళ్ళందరూ ఈ పక్క వచ్చేసి ఆ పట్టుకున్న వాళ్ళు కూడా నిదానంగా ఈ పక్క వచ్చేసి ఆ తర్వాత వదిలేస్తారు. ఇంకా అక్కడి నుంచి నిదానంగా నడుచుకుంటా వస్తుంటే సేమ్ అలాంటి డోరే ఇంకోటి వస్తుంది. బట్ అది చూడడానికి ఏదో అయ్యి స్టక్ అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా ఓపెన్ చేయలేరు అని చెప్పి అర్థమైపోతుంది. అప్పుడే గుండోడు సైడ్కి వెళ్ళి దేన్నో పైకి ఎత్తేసరికి ఒక టనల్ లా ఉంటుంది. ఇంకా వాళ్ళ గ్రూప్ లోనే ఒకరిని పంపించేసరికి వాడు కూడా ఒక చిన్న లైట్ లా ఎత్తుకొని నిదానంగా పాక్కుంటా వెళ్తుంటాడు. ఒక స్టేజ్ గేమ్ అవుతుందంటే ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ దారులు మొత్తం 3 రకాలుగా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఒకటి పైకి, ఇంకొకటి కిందకి, ఇంకోటి స్ట్రైట్ గా వెళ్ళడం. స్ట్రైట్ గా వెళ్తే కొంచెం ఏదో లైట్ కనిపిస్తుంది అని చెప్పేసరికి సరే స్ట్రైట్ గానే వెళ్ళు అని చెప్పేసరికి వాడు కూడా నిదానంగా పాక్కుంటా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ ఛాంబర్ కి వెళ్ళి చూస్తే అది కూడా సేమ్ వీళ్ళెంతసేపు ఉన్న ఛాంబర్ లానే ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి బయట వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా చెప్పేసరికి వాళ్ళు కూడా నిదానంగా పాక్కుంటా ఈ ఛాంబర్ కి వచ్చేస్తారు. అప్పుడే ఒకడు ఆ డోర్ దగ్గరికి వచ్చి చూస్తే ఏదో ఒక క్రియేచర్ భయంకరంగా దాని గోర్లతో అక్కడ గీరేసి ఉండేసరికి గాయ్స్ ఇక్కడ వచ్చి చూడండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా వచ్చి దాన్ని చూసి లైట్ గా భయపడిపోతారు. అసలు ఇది ఎలాంటి ప్లేస్, ఎక్కడున్నాము, కొంపతీసి అండర్ గ్రౌండ్ లో ఏమైనా పడేసినారా అంటే మేబీ అండర్ వాటర్ లో పడేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. అందుకే డోర్స్ అన్ని ఎయిర్ లాక్ తో ఉన్నాయని చెప్పేసరికి ఇంకా చూడబోతే వాడు చెప్పేది కూడా నమ్మసక్యంగానే ఉంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటే అప్పుడే దూరం నుంచి ఏదో భయంకరమైన సౌండ్ వినిపించేసరికి వెంటనే వాళ్ళందరూ పరిగెత్తా వెళ్తారు. దగ్గరికి వెళ్ళగా సౌండ్ తగ్గిపోతూ వస్తుందన్నమాట. అలా ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఎవరినో రక్తం వచ్చేలా కొట్టి లాక్కెళ్తే ఎలా అయితే బ్లడ్ మార్క్స్ ఉంటుందో అలా ఉండేసరికి వీళ్ళు కూడా భయపడతా నిదానంగా ఒక ఛాంబర్ లోకి వెళ్ళి చూస్తే బా ఎవరో ఇద్దరిని వేలాడదీసి వాళ్ళ చర్మం మొత్తం ఒలిచేసి వాళ్ళ ఒళ్ళు మొత్తం కాల్ చేసి వాళ్ళిద్దరి తలను లేపేసి వేలాడదీయేసి ఉంటారు. గాయస్ ఇక్కడ ఏదో ఒక థ్రెట్ ఉన్నట్టుంది. సో అందరూ అలర్ట్ గా ఉండండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా నిదానంగా మూవ్ అవుతా ఉంటే అప్పుడే దూరంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎవరో బంధించేస్తున్నారు. వెంటనే మనోడు వెళ్ళి తను విడిపిద్దాం అనుకుంటాడు. బట్ తను ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అది మనోళ్ళు ఎవరికి అర్థం కాదు. కానీ మనోడేమో ఆ లాంగ్వేజ్ అర్థమైనట్టు మచ్చా లివర్ ని పుల్ చేయాలని చెప్పేసరికి వెంటనే వాడు కూడా లాగుతాడో లేదో వెంటనే ఆ చైన్స్ అన్ని కట్టిపోతుంది. అలా వీళ్ళో పక్క కాపాడుతా అంటే వాళ్ళలో ఒకడికి ఒక విచిత్రమైన గన్ను దొరుకుతుంది అనమాట. అది ఎలా వర్క్ అవుతుందో కూడా అర్థం కాక ఆ పక్క ఈ పక్కన చూస్తుంటే అప్పుడే ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చి ఒకడికి ఒక్కటిస్తుంది. వెంటనే మనోళ్ళందరూ గన్స్ ఎత్తుకునేసి ఎట్లా అంటే అట్లా షూట్ చేస్తారు. బట్ దానికి ఒక చిన్న గిర్ర కూడా పడకుండా దాని బాడీ పైన ఉన్న షీల్డ్ ఏదో ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లా ఉంది. అంటే దానికి కళ్ళు కూడా లేనట్టుంది. గాయస్ సౌండ్ ని బేస్ చేసి మనోళ్ళని రఫ్ ఆడిచ్చేసింది. అలా వాడెవడో ఎత్తుకున్నాడు కదా కొత్త గన్ను, వాడి దగ్గరికి వస్తుంటే వెంటనే ఆ గుండోడు ఆ గన్ను ఎత్తుకునేసి టగటగన్ లోడ్ చేసి షూట్ చేశాడు చూడండి, అక్కడే పడిపోతుంది. బట్ వాడిగల ఆ గన్ని యూజ్ చేయడం వచ్చని చెప్పి అర్థం కాదనమాట. ఇంకా వాళ్ళందరూ కలిసి అసలు ఇది ఏ క్రియేచర్ అని చెప్పి విచిత్రంగా చూస్తుంటే అప్పుడే అది లైట్ గా కదిలేసరికి టక్కున అమ్మాయి ఒక గన్ను ఎత్తుకుని వచ్చి కరెక్ట్ గా దాని తల్లోనే బుల్లెట్స్ దింపేసరికి అక్కడే అది చచ్చిపోతుంది. ఆ తర్వాత షుషు అని చెప్పి ఏదో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఓయ్ పాపా ఆగు ఎక్కడికి వెళ్తాను, అసలు ఇది ఏం ప్లేస్ అని చెప్పి ఫస్ట్ మనోడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. తనకు అస్సలు అర్థం కాదనమాట. ఆ తర్వాత ఏకంగా తన భాషలోనే మాట్లాడేసరికి తనకు అర్థమైపోయి అక్కడే నిలబడుకొని ఉంటుంది. అసలు ఏం మాట్లాడినారా అని చెప్పి అర్థం చేసుకునే లోపే వెనకాల క్రియేచర్ వచ్చేస్తుంది. అది కూడా దాని గుంపు మొత్తాన్ని వెనకేసుకొచ్చేసి ఒక్కసారిగా మనోళ్ళ మీదగా పంపించేస్తుంది. మనోళ్ళ దగ్గర ఉన్నదే ఒక్కటే హైటెక్ వెపన్, దాన్ని యూజ్ చేసి ఎన్నిటిని వాళ్ళు పడగొడతారు చెప్పండి. సో పరిగెత్తా వెళ్ళిపోతారు. బట్ వెళ్ళేటప్పుడు కూడా వెనక తిరిగి షూట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అలా ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి షూట్ చేయడం, అవి అక్కడి నుంచి వీళ్ళని షూట్ చేయడం అని చెప్పి కాసేపు షూటింగ్ అని జరుగుతూ ఉంటుంది. కానీ ఇలానే పోతే ఫస్ట్ మనోళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ ఖాళీ అయిపోతుంది అనమాట. సో ఆ అమ్మాయి తెలివిగా టక్కున ఆ డోర్ ని లాక్ చేసేసరికి మనోడు మధ్యలో ఒక కత్తి పెట్టి ఆ డోరే ఓపెన్ అవ్వకుండా చేస్తాడు.
వెంటనే ఎగ్జిట్ ఏమైనా ఉందేమో వెతకండి వెతకండి అని చెప్పేసరికి పైన వెంటులా ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసి తప్పించుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక్కొక్కరుగా వెళ్తాంటే లాస్ట్ కి మన హీరో గుండోడు స్టార్టింగ్ సీన్ లో టనల్లో వెళ్ళాడు కదా, వాళ్ళు ముగ్గురు మాత్రమే కింద ఉంటారు. వెంటనే మీ ఇద్దరు పైకి వెళ్ళిపోండి, నేను వెనకాలే వస్తానని చెప్పేసరికి వాళ్ళు కూడా వెళ్ళిపోతారో లేదో, ఇంకా వాళ్ళు కూడా వెళ్దాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి అవి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసాయో లేదో టక్కున ఒకదాన్ని షూట్ చేస్తాడు. బట్ ఆ తర్వాత అవన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వీడు కూడా వెంటనే ఎగ్గేసి వీళ్ళ వెనకాల వచ్చేసాడు, ఇంకా తప్పించుకునేసినాడు అనుకుంటే టక్కున ఒక చెయ్యి వచ్చి వాడిని లాక్కెళ్ళిపోతుంది చూడండి. ఆ తర్వాత టక్కున అదే క్రియేచర్ పైకి వచ్చేసరికి ఒక్క షాట్ తో దాన్ని లేపేస్తాడు. ఇప్పటికే మనోళ్ళు మొత్తం ముగ్గురిని కోల్పోయినారనమాట. ఒకడేమో షూటింగ్ ఏరియాలో చనిపోయినాడు, రెండో వాడేమో ఫస్ట్ ఆ క్రియేచర్ వచ్చింది కదా అప్పుడు చనిపోయినాడు, మూడో వాడేమో ఇప్పుడు. సో ఇంకొకరిని కోల్పోయేందుకు మనోళ్ళు ఏ మాత్రం సిద్ధంగా లేరనమాట. సో నిదానంగా అక్కడి నుంచి పాకుంటా ఇంకొక రూమ్ లోకి వచ్చేస్తారు. ప్రస్తుతానికి అక్కడైతే ఎటువంటి థ్రెట్ లేదు, బట్ అక్కడక్కడ వైర్లే ఉన్నాయి. అలా వాళ్ళందరూ బయటికి వచ్చిన తర్వాత లాస్ట్ వాడు ఎక్కడ అడిగితే ఇలా ఏలియన్స్ పట్టుకెళ్ళిపోయింది అని చెప్పేసరికి వాళ్ళందరూ బాధపడతారు. కానీ ఒకే ఒకడు మాత్రం కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతాడు అనమాట. యాక్చువల్లీ వాడు స్టార్టింగ్ నుంచే అలానే ఎగురుతున్నాడు, బట్ ఇప్పుడు ఈ విషయం తెలిసేసరికి ఇంకా ఓవర్ చేస్తాడు. బట్ ఇప్పుడు ఎగిరినంత మాత్రం ఏం జరిగిపోదు కదా, ఇప్పుడు కావాల్సింది ఇన్ఫర్మేషన్. అది ఆ అమ్మాయికి తెలిసేమో అని చెప్పి అసలు నువ్వు ఎవరు, మేము ఎక్కడున్నాము, అసలు ఇది ఎలాంటి ప్లేస్ అని అడిగితే తనకు అర్థం కాదనమాట. ఆ తర్వాతే మనోడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి లాంగ్వేజ్ లో అడుగుతాడు. తనేం చెప్తుందంటే వీళ్ళంతా స్లీపర్స్ అంట. స్లీపర్ సెల్సా ఏంటో క్లియర్ గా కూడా చెప్పనంటుంది. సరే ఆ క్రియేచర్స్ ఏంటి అడిగితే అవి క్రియేచర్స్ కాదురా అయ్యా, అవన్నీ ఏలియన్స్, మనం ఉన్నది ఆ ఏలియన్ స్పేస్ షిప్ లో చెప్పేసరికి అంతే వాళ్ళందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సరే ఇప్పటికే టైం అయిపోయింది, వెంటనే మనం ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తుంది. ఓ అక్కకి ఇంగ్లీష్ కూడా వచ్చా, ఇంకెందుకు ఇంతసేపు అర్థం కాని భాషలో మాట్లాడింది అని చెప్పి మనకు అర్థం కాదనమాట. అప్పుడే అప్పటి నుంచి ఎగురుతా ఉన్నాడు కదా, వాడేమంటాడంటే ఎందక్క ఇక్కడ నుంచి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు మనం కనిపిస్తే చంపేద్దామా అనుకుని వెతికే ఏలియన్స్ మధ్యలో మనం ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళి వాటి మధ్యలో ఒక మంచి ఏలియన్ కనిపెట్టి దాన్ని యూజ్ చేసి ఈ స్పేస్ షిప్ ని హైజాక్ చేసి మన భూమికి వెళ్ళి మా ఇంటి పెరట్లో డ్రాప్ చేయమంటే అది డ్రాప్ చేస్తున్నా అని చెప్పి కొంచెం ఎగతాళిగా మాట్లాడేసరికి టక్కున గుండోడు పట్టేసి రే ఇంకొక మాట మాట్లాడితే గొంతు పిసిగేస్తా చెప్పేసరికి వాడు కూడా సైలెంట్ అయిపోతాడు. అట్లే ఈ పక్క ఏలియన్స్ ని చూసుకుంటే లాస్ట్ లో ఒకని పట్టేసినాయి కదా, వాడు చనిపోయినాడేమో అనుకున్నాం, కానీ వాడి ఒక చెయ్యిని ఒక కాలు నరిగేసి ఒక మిషన్ ని వాడి తలపైన పెట్టి ఇంకొక మిషన్ ని దాని నెత్తిన పెట్టుకుంటుంది. దాని ద్వారా వాడు చిన్నప్పటి నుంచి చూసిన మెమరీస్ అన్నిటిని ఒక్కొక్కటిగా చూసుకుంటా వస్తుంది. అలా వాళ్ళు ఆ వార్ ఫీల్డ్ లో ఉండడం, ఆ తర్వాత ఆ స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఒక ఏలియన్ చంపేయడం, ఆ తర్వాత వచ్చిన ఏలియన్స్ అన్నిటిని చంపేసి ఇలా ఇరుక్కుపోవడం అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం డేటాని చూసేస్తుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళకి ఈ ప్లేస్ గురించి ఏమాత్రం ఐడియా లేదు కదా. సో ఆ అమ్మాయి వెనకాలే వెళ్తాంటారనమాట. బట్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తాననే విషయం కనీసం మనోళ్ళకనే తెలియాలి కదా. సో ఆ అమ్మాయిని పెట్టేసి అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ పేరేంటి అని అడిగితే పేరు రవిశానా అంట, షార్ట్ గా రవి అంట. సరే మా రవి స్టార్టింగ్ లో ఆ ఏలియన్స్ అన్నింటినీ మన మీదకి పంపించింది కదా, కొంపదీసి ఆ ఏలియన్ మిగతా వాటన్నిటికీ లీడర్ అంటే అవును అంటుంది. సరే రఫ్ గా ఎన్ని ఏలియన్స్ ఉంటాయో చెప్పగలవా అంటే డజన్ పైనే ఉన్నాయంట. సరే ఇంత పెద్ద స్పేస్ షిప్ లో ఆ డజన్ ఏలియన్లు మనల్ని కనిపెట్టలేవు కదా అంటే లేదు ఈజీగా కనిపెట్టేస్తాయి, ఎందుకంటే ప్రతి ప్లేస్ లో మోషన్ డిటెక్టర్స్ ఉన్నాయని చెప్పేసరికి వీళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. పోనీ అవి మన వెనకాల ఎందుకు పడుతున్నాయి, మనల్ని ఎందుకు పట్టుకునేందుకు ట్రై చేస్తున్నాయి అంటే ఏ మనుషులకైనా ఆకలి ఏలియన్స్ ఉండవా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మనోళ్ళకే అర్థమవుతుంది అవి పట్టుకుంటే కొరిగి తినేస్తాయని. అట్లే ఆ లీడర్ ఏలియన్ చూసుకుంటే ఆ అమ్మాయి చెప్పింది కదా ఇక్కడున్న సెన్సార్స్ ద్వారా మనం ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నామనే విషయం కూడా వాటికి తెలిసిపోతుంది అని చెప్పి తను చెప్పినట్టుగానే మనోళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారని విషయం దానికి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటా వస్తున్నారు కదా, అలా ఫాలో చేసుకుంటా ఒక పెద్ద ప్లేస్ కి వచ్చేస్తారు. అసలు అది ఎలాంటి ప్లేస్ అని చెప్పి వాళ్ళకైతే ఐడియా లేదనమాట. కానీ సైడ్స్ లో చూసుకుంటే అదేదో ఎల్లో కలర్ లాంటి గ్లాస్ ఛాంబర్స్ చాలా ఉంటాయి. అండ్ వీళ్ళు ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారనే విషయం తెలియదు అనమాట. బట్ కింద ఒక 100 అడుగుల దాకా ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ మొత్తం ఆ గ్లాస్ ఛాంబర్స్ తోనే ఫుల్ గా నిండిపోయి ఉంటుంది. అవును ఈ గ్లాస్ ఛాంబర్స్ లో ఏమున్నాయని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతాడు. బట్ తనేం చెప్పకపోయేసరికి ఏందబ్బా అని చెప్పి నిదానంగా గ్లాస్ ఛాంబర్ ని లైట్ గా వైప్ చేసి చూసి లోపల ఒక మనిషి ఉన్నాడు. అంటే ఇన్ని గ్లాస్ ఛాంబర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలోనూ ఒక్కొక్క మనిషి ఉన్నాడు అనమాట. వాళ్ళనే స్లీపర్స్ అంటారు అంటుంది. అండ్ ఈ ప్లేస్ ఏమాత్రం సేఫ్ కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే ఏదో చిన్న గొడవలా జరిగింది కదా, ఐ మీన్ ఆ ఏలియన్స్ తో ఫైట్ లా, అప్పుడు ఆ అమ్మాయికి లైట్ గా దెబ్బ తగిలినట్టుంది. సో మనోడే ఆ అమ్మాయి కాలుకు ఏదో ఫస్ట్ ఎయిడ్ లా చేస్తుంటాడు.
అప్పుడు కూడా ఎక్కడ ఏలియన్స్ అటాక్ చేసేమో అని చెప్పి మిగతా వాళ్ళు గన్లు పెట్టుకుని రెడీగా ఉంటారనమాట. అప్పుడే మనోడు అవును నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఇక్కడి నుంచే ఉంటుంది. ఓయ్ పాప కరెక్ట్గా చెప్పు అంటే మా ఫ్యామిలీ పలానా ప్లేస్ నుంచి వచ్చింది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తర్వాత మనోడు కూడా ఇలా న్యూయార్క్ అమెరికా నుంచి వచ్చినామని చెప్పేసరికి ఆ తర్వాత లైట్ గా పర్సనల్స్ ఇద్దరు షేర్ చేసుకుంటారు. బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరదామని చెప్పి మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అలా అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడ బోల్డ్ అని కంటైనర్స్ ఉంటుంది. అవును ఇలాంటి కంటైనర్స్ వీటి దగ్గర ఎందుకు ఉన్నాయంటే అవి భూమి మీదకి వచ్చినప్పుడు ఏది వర్త్ అనిపిస్తే ఏది విలువైంది అనిపిస్తే వాటన్నిటిని పట్టుకొచ్చేస్తుంది అంటుంది. సరే అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే అక్కడ కొన్ని బాక్సెస్ కనిపించేసరికి ఏంది ఇది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడే ఆ గుండోడు చూడు మనం ఎక్కడికి వెళ్తాము ఎక్కడున్నాము అనే విషయం వాడికి క్లియర్ గా తెలిసిపోతాయి కదా. అలాంటప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్ళినా ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకున్నా అవి మనకు ముందు అక్కడికి వచ్చేసి లేకుంటే మన వెనకాలే వచ్చేసి మనల్ని ఈజీగా పట్టేస్తాయి. అలాంటప్పుడు ఎంత దూరం వెళ్ళినా కూడా వచ్చే అవుట్పుట్ అదే కదా. అలాంటప్పుడు మనమే తిరుగుబాటు చేసి మనమే వాటితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనేసరికి ఆయన కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. బట్ మనోళ్ళందరూ ఒకేసారి అటాక్ చేస్తే అవన్నీ ఈజీగా లేపేస్తాయి కదా. అందుకే మనలో ఎవరినైనా ఒకరిని ఎరగా యూజ్ చేసి వాడి ద్వారా ఆ ఏలియన్స్ ని రప్పించి మనం దాక్కొని ఒకేసారి వాటన్నిటిని లేపేద్దామంటాడు. బట్ ఆ ఎర ఎవరు అని చెప్పి అప్పటి నుంచి ఎగురుతున్నాడు కదా. వాడి పక్కన చూసేసరికి వాడు ఇంకా ఎగురుతాడు. నేను వెళ్ళను అది ఇదే అంటే అప్పుడే వాళ్ళు ఇంకోడున్నాడు అనమాట. వాడు వెళ్తానని చెప్పి ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాడు అందరికన్నా కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తాడంట. సో నేనే వాలంటరీగా వెళ్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళేవాడు పాట పాడుకుంటా వెళ్ళేసరికి వాడికి ఇంకా ఈజీ అయిపోయి పరిగెత్తా వచ్చేసరికి ఫస్ట్ మనం రాగానే వాటిని షూట్ చేసేసరికి అవన్నీ దాక్కునేస్తాయి. ఆ తర్వాత అవన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి మనోడికి అర్థమైపోతుంది మనోడి ఒక్కడి వల్ల వాటిని ఏం చేయలేడు అని. సో మనోడు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అవి కూడా వెనకాలే వస్తుంటాయి. బట్ అలా పరిగెత్తేటప్పుడు కూడా వెనక్కి తిరిగి షూట్ చేసుకుని వెళ్తుంటాడు. అలా అవి కూడా వెనకాలే వస్తుంటే లాస్ట్ కి ఆ కంటైనర్స్ ఉన్నాయి కదా అక్కడికి తీసుకొచ్చేస్తాడు. ఇంకేమి మనోళ్ళు అడ్డానే కదా ఇదంతా. ఒకడేమో టాప్ లో నుండి స్నైపింగ్ చేసి హెడ్ షాట్ వేస్తాడు. ఇంకోడేమో సైడ్ లో నుంచి వస్తాడు. ఇంకోడేమో వెనక నుంచి వస్తాడు. అలా వాళ్ళందరూ ఒక్కసారిగా రౌండప్ చేసి వాటన్నిటినీ లేపేస్తారు. సరే ఆ లీడర్ గాడు వీటిలో ఏమన్నా ఉన్నాడేమో చూడండి చెక్ చేసి చూస్తే ఆ లీడర్ లేదనమాట. వాడు తెలివైనవాడే. వాడు కావాలనే ఇలా బకరాల్ని పంపించినాడు. అంటే వచ్చేవాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ తో వస్తాడు. సో అందరూ రెడీగా ఉండండి అంటే వాడు వస్తాడు చూడండి. వాడి టీం మొత్తాన్ని పిలుచుకొచ్చేసేదే కాక ఒక షీల్డ్ లాంటిది పెట్టి అడ్డుకుంటాడా. ముందైనా మనోళ్ళ దగ్గర ఉన్న నార్మల్ గన్స్ ని యూజ్ చేసి వాడికి హెడ్ షాట్ వేసి లేపేసేటోళ్ళు. బట్ ఇప్పుడు అవి ఒక షీల్డ్ లా అడ్డం పెట్టుకునేసరికి మనోళ్ళు ఒక చిన్న గిర్ర కూడా వేయలేకపోతున్నారు. అవి వేరే వేగంగా మనోళ్ళ మీదకు దూసుకొస్తుంది. ఇంకేం చేసేదో అర్థం కాక షూట్ చేసుకుంటా పరిగెత్తంటారు. అప్పటికే ఒక 4-5 ఏలియన్స్ ని లేపేస్తుంటారు. లాస్ట్ ఒక ప్లేస్ లో లాక్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలా. బట్ తప్పించుకునేందుకు ఇంకొకటి రావాలా. అదే ఇంతసేపు వాలంటరీగా వెళ్ళినాడు కదా వాడి కోసమే వెయిటింగ్ అనమాట. ఇంకా వాడు కూడా పరిగెత్తా వస్తున్నాడో లేదో కరెక్ట్ అదే టైంకి ఒక ఏలియన్ వచ్చి వాడిని షూట్ చేసి వాడిని అక్కడే చంపేస్తుంది. పాపం మనోళ్ళ కళ్ళ ముందరే వాడు చనిపోయేసరికి వాళ్ళందరికీ కోపం వచ్చేసి ఎట్లా అంటే అట్లా షూట్ చేసి వచ్చిన వాడన్నిటిని చంపేస్తుంటారు. బట్ అవేమో వస్తూనే ఉన్నాయి. సో మనం ఎన్ని ఏలియన్స్ చంపినా కూడా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఛాంబర్ లోపలికి వెళ్ళిన తర్వాత టక్కన ఆ డోర్ ని లాక్ చేసేసరికి అవి అక్కడే స్టక్ అయిపోతాయి. బట్ వెనక చూస్తే వెనక ఇంకొన్ని ఏలియన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు అటాక్ చేస్తున్నాయి. సో వాటిని కూడా లేపేద్దామని చెప్పి షూట్ చేస్తాంటే అవి తెలివిగా మధ్యలో షీల్డ్ పెట్టుకుంటాంది. ఇంకా మనోడు కూడా కంటిన్యూస్ గా షూట్ చేస్తుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి సైడ్కి వెళ్ళి అదేదో ఒక డోర్ ఓపెన్ చేసి వెంటనే దీంట్లో దూకేయండి అని చెప్పి తను దూకేస్తుంది. ఆ తర్వాత వెనకాలే వాడు కూడా దూకేస్తాడు. ఇంకా వాటిని ఎదుర్కోలేడు అర్థం చేసుకున్న మన హీరో ఆ గుండోడు ఇద్దరు కలిసి దాంట్లో దూకేస్తారు. పర్లేదనమాట ఎవరికి ఎటువంటి దెబ్బలు తగలలేదు. బట్ ఆ ప్లేస్ చూడడానికి ఏదో జిగటగా చాలా కంపు కొడుతుంది. అసలు ఇది ఎలాంటి ప్లేస్ అని చెప్పి చుట్టూ చూసా అంటే మనుషులందరినీ చంపేసి ఇక్కడే పారేసినట్టున్నాయి. దాన్ని చూసేసి వాడు కంగారు పడిపోయి లబో దిబో నరుస్తా అంటే అరవకండి అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే ఒక వయసు అయిన లేడీ అనమాట. ఆ లేడీని చూడగానే ఈ అమ్మాయి అమ్మ అంటుంది. పాపా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఒక రోప్ వదిలేసరికి వెంటనే వాళ్ళందరూ దాన్ని యూజ్ చేసి పైకి వచ్చేస్తారు. అవును మీరెవరు అడిగితే తనేం చెప్పదనమాట. అప్పుడే తను వేసుకునే యూనిఫామ్ పైన రష్యన్ ఆర్మీ ఉండేసరికి మీరు ఒక రష్యన్ సోల్జరా అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు సైలెంట్ గా నా వెనకాలే ఫాలో చేయని చెప్పి నిదానంగా అక్కడి నుంచి మూవ్ అవుతారు. ఏలియన్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు అనే విషయం తనకు ఓ మాత్రం తెలిసినట్టుంది. అందుకే ఏలియన్స్ లేని దారిలో నిదానంగా పిలిచికెళ్తాంటే మనోలో పక్క ఏదైనా ఏలియన్ వస్తుందని చెప్పి ఆ పక్క ఈ పక్క అని చెప్పి చుట్టూ చూస్తుంటారు. అప్పుడే తను సైడ్కి వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేసి వెంటనే అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పేసరికి మనోళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే
చూస్తే కింద ఒక బంకరే ఉంటుంది. మేబీ ఇలాంటి ఒక ప్లేస్ ఉంది అని చెప్పి ఆ ఏలియన్స్ కే తెలియదేమో. అందుకే ఆ ప్లేస్ అంటే డిజైన్ గా పెయింట్ వేసింటారు అనమాట. సరే, ఒక రష్యన్ సోల్జర్ గా మీరు ఇక్కడేం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు లేచి ఎన్ని గంటలు అయింది అంటే జస్ట్ ఫ్యూ హార్స్ అయింటుంది అంటారు. సరే, మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చినారో చెప్పగలరా అంటే అంత ఖచ్చితంగా చెప్పలేను. బట్ ఒక గ్లాస్ ఛాంబర్ లో ఉన్నాము, దాన్ని పగల కొట్టుకుని మేము బయటకు వచ్చినాము. అలా వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్యాడ్ పని చూస్తే మా పేర్లు, మా ర్యాంక్స్, మేము ఎక్కడి నుంచి వచ్చినాము అని చెప్పి మొత్తం రాసి పెట్టింది. ఆల్సో మా అందరి మ్యాగజైన్స్ లోను ఫుల్ గా బుల్లెట్స్ ఉన్నాయని చెప్పేసరికి ఓహో అలా అయితే మీరు ట్రాఫీ ఛాంబర్ నుంచి బయటికి వచ్చినారు అంటుంది. ట్రాఫీ ఛాంబరా? అలా అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్రమించేసి వాళ్ళకి ఏదైనా నచ్చితే వాళ్ళను పట్టుకొచ్చేస్తారు. అలానే మిమ్మల్ని కూడా పట్టుకొచ్చినారు అని చెప్పేసరికి సరే మీరు లేచి ఎన్ని రోజులైంది అంటే రోజులు కాదు నాన్న, నాకు తెలిసి ఒక 20-30 ఏళ్ళు అయిపోయింటుంది అని చెప్పేసరికి వాళ్ళందరూ షాక్. అయినా నా కూతురికి వయసు ఎంత అనుకుంటున్నారు? అది జరిగిన తర్వాతే నా కూతురు ఇక్కడ పుట్టింది అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది తను నిజంగానే ఇక్కడే పుట్టింది అని. బట్ అదేదో జరిగింది అన్నారు కదా, అసలు ఏం జరిగింది అని అడిగితే ఇన్వేషన్. అదే మీరు చేసిన ఘనకార్యం వల్ల ఏలియన్స్ అన్ని వచ్చి భూమి మొత్తాన్ని ఆక్రమించేసింది అని చెప్పేసరికి మేమేం చేసినాము అంటే 1977 లో ఒక రాకెట్ ని పంపించి ఒక శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించినారు, గుర్తుందా అంటే అవును అంటాడు. అది మన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని కవర్ చేసిన తర్వాత అట్లే స్పేస్ లోకి వెళ్ళినంత వరకు మాత్రమే మనకు తెలుసు. బట్ అలా అది స్పేస్ లోకి వెళ్ళి ఏదో ఒక ర్యాండమ్ ప్లానెట్ లోకి వెళ్ళి ఇరుక్కుందేమో అనుకున్నారు. బట్ అది ఒక ఏలియన్ ప్లానెట్. అవి మన శాటిలైట్ ని యూజ్ చేసి మన గురించి మొత్తం స్టడీ చేసింది. ఆల్సో ఆ శాటిలైట్ లో మన ఎర్త్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసి అవి మన భూమి మీదకి వచ్చి చాలా తెలివిగా మనోళ్ళందరినీ పడేసి మన భూమిని జస్ట్ కొన్ని వారాల్లోనే ఆక్రమించేసింది. చాలా తెలివిగా పట్టేసింది అనింది కదా, దానికి అర్థం ఏంటి అంటే మామూలుగా ఒక కంట్రీకి ముఖ్యమైనది మూడే: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడిటిలోనూ హై పవర్స్ లో ఉన్న కమాండర్స్ అందరినీ పడేసి ఆ మెమరీ ఎక్స్ట్రాక్టర్ ని యూజ్ చేసి మన వాళ్ళ యొక్క ప్లాన్స్, స్ట్రాటజీస్, పవర్ఫుల్ వెపన్స్ ఇవన్నీ తెలుసుకునేదే కాక మనోళ్ళ వీక్నెస్ కూడా తెలుసుకునేసి ఉంటుంది. అలా వాటన్నిటిని యూజ్ చేసి మనోళ్ళందరినీ పడేసి భూమిని నాశనం చేసింది అంటుంది. అండ్ స్టార్టింగ్ లో మీరు లెగగానే మీకు కొన్ని విజన్స్ వచ్చింది కదా, ఆ విజన్స్ మరేదో కాదనమాట, అవన్నీ యాక్చువల్ సీన్స్. అండ్ అవి యూజ్ చేసే మెమరీ ఎక్స్ట్రాక్టర్ మిషన్ లో ఒక చిన్న బొక్క ఉంది. ఆ మెమరీ ఎక్స్ట్రాక్టర్ ని యూజ్ చేసి మన మెమరీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, కరెక్టే. బట్ ఒక్కొక్కసారి మెమరీస్ ఎక్స్ట్రాక్ట్ అవడమే కాకుండా ఎక్స్చేంజ్ అయిపోతుంది, విచ్ మీన్స్ వాటి యొక్క మెమరీస్ అనేది మనకు వచ్చేసాయి అనమాట. అందుకే స్టార్టింగ్ సీన్స్ లో మనోళ్ళకు వాళ్ళ యొక్క గన్ని ఎలా యూజ్ చేయడమో తెలియకపోయినా కూడా మనోడు ఈజీగా యూజ్ చేసి షూట్ చేసింటాడు. ఆల్సో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని కూడా మనోడు ఫ్లూయెంట్ గా మాట్లాడింటాడు బికాస్ ఆఫ్ దిస్ మెమరీ ఎక్స్చేంజ్. సరే, మొత్తానికి మనం ఎక్కడున్నామంటే ఎవరికి తెలుసు, స్పేస్ లో ఎక్కడో తేల్తానం అంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పేది మర్చిపోతే, మనోళ్ళు ఆ గ్లాస్ ఛాంబర్ లో ఉన్నారు కదా, ఆ గ్లాస్ ఛాంబర్ లో ఎన్ని ఏళ్లుగా ఉన్నారో ఎవరికి తెలియదు అనమాట. జస్ట్ ఆ గ్లాస్ ఛాంబర్ లో ఉన్నందువల్లే హైబర్నేషన్ అంటారు. దానివల్లే మనోళ్ళకి ఏజ్ ఏ మాత్రం అవ్వలేదు, అలానే బయటకు వచ్చినారు. సరే, నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఏలియన్స్ కి కమ్యూనికేషన్ డివైస్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. బట్ ఎలానో అది ఇప్పుడు నాశనం అయిపోయింది. కానీ వన్స్ అవి కనుక దాన్ని రిపేర్ చేసి కమ్యూనికేషన్ కనుక చేయగలిగినాయే అనుకోండి, వెంటనే వాటి యొక్క ఫ్రెండ్స్ అనేది ఈ స్పేస్ షిప్ కి వచ్చేస్తుంది. అవి రాగానే మన మనుషులందరినీ యూజ్ చేసి వాళ్ళను బానిసలుగా మార్చుకుని ఇంకొక ప్లానెట్ కి వెళ్ళి మళ్ళీ ఇలానే చేస్తుంది. సో వాటి యొక్క ఫ్రెండ్స్ని రాకుండా వాటితో కాంటాక్ట్ అవ్వకుండా మనం చేయాలి అంటే ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ డివైస్ మొత్తాన్ని పేల్ చేయాలి అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోళ్ళు కూడా ఓకే అని ఒప్పుకుంటారు. ఓకే, ప్లాన్ ఏంటి అంటే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఆ ఏలియన్స్ కౌంట్ అనేది చాలా తగ్గిపోయిందంట. మాక్సిమం ఒక 25 నుంచి 20 ఏలియన్స్ మాత్రమే ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఎలా అయినా ఆ కమ్యూనికేషన్ సెంటర్కి వెళ్ళి ఆ కమ్యూనికేషన్ డివైస్ మొత్తాన్ని పేల్ చేయాలి. దానికి కావాల్సింది ఏమన్నా మీ దగ్గర ఉందా అంటే తను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది చూడండి, TNT బాంబులు, గ్రెనేడ్ బాంబులు, అది ఇది అని చెప్పి కావాల్సిన సరుకు మొత్తం ఉంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ కమ్యూనికేషన్ సెంటర్ కి రీచ్ అయిన విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ ఏలియన్స్ కూడా ఆ ప్లేస్ కి వచ్చేస్తాయి. కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ కావాలన్నమాట. అదేంటంటే మనోళ్ళు మొత్తం 2 టీమ్స్ గా స్ప్లిట్ అవుతారనమాట. ఒక టీం ఏమో ఆ ఏలియన్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తా అంటే ఇంకొక టీం వెళ్ళి ఆ కమ్యూనికేషన్ ప్లేస్ మొత్తాన్ని పేల్ చేసి రావడం. ఇంకా వాళ్ళందరూ ఆ వెంట్ లో నుంచి పాక్కుంటా ఒక మెయిన్ జంక్షన్ కి వచ్చిన తర్వాత ఇక్కడ 2 టీంలుగా స్ప్లిట్ అవుతారు. మన హీరోయిన్ అదే ఆ అమ్మాయి అండ్ ఆ లేడీ అండ్ అప్పటి నుంచి ఎగురుతా ఉన్నాడు
కదా, వాళ్ళ ముగ్గురు స్ట్రైట్ గా వెళ్తే ఆ కమ్యూనికేషన్ సెంటర్ వస్తుందంట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ బాంబులన్నింటినీ పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చేసామంటారు. ఆ గ్యాప్ లో మన హీరో ఆ గుండోడు కిందకి వెళ్ళి ఆ ఏలియన్స్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో వెళ్లేదానికి ముందు ఆ లేడీ మన హీరో ఒకటి ఇస్తుంది అనమాట. ఏంటి అంటే మనోళ్ళు ఎప్పుడు షూట్ చేసినా అవి వెంటనే ఒక షీల్డ్ లో అడ్డం పెట్టుకునేస్తాయి కదా, సేమ్ అలాంటి షీల్డ్ ని మన హీరో కూడా ఇస్తుంది. అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయి అంటుంది. ఇంకా వాళ్ళందరూ రెండు టీములుగా స్ప్లిట్ అయ్యి రెండు దారుల్లో వెళ్తారనమాట. అలా మన హీరోయిన్ టీం ఏమో ఎగ్జాక్ట్ గా కమ్యూనికేషన్ సెంటర్ కే వచ్చేసి ఉంటారనమాట. బట్ కింద చూసుకున్నట్లయితే ఒక 2-3 ఏలియన్స్ అక్కడక్కడే తిరుగుతున్నాయి. సో అవి వెళ్ళాలి అంటే ఫస్ట్ మన హీరో టీం కిందకి దిగి ఆ ఏలియన్స్ అన్నిటిని డిస్ట్రాక్ట్ చేయాలి. సో వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేసంటే మనోళ్ళు కూడా ఆ ఏలియన్స్ కోసం వెతుకుంటా వెళ్ళి లాస్ట్ గా సెన్సార్ కనిపించేసరికి దాని దగ్గర మిడిల్ ఫింగర్ చూపించి ఒక్కటి షూట్ చేసేసరికి ఆ లీడర్ గాడికి మనోళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది. సో వెంటనే ఉన్న ఏలియన్స్ అన్నిటిని మనోళ్ళ మీదగా పంపిస్తుంది ఆ కమ్యూనికేషన్ సెంటర్ లో ఉన్న ఏలియన్స్ తో సహా. సో వెంటనే మనోళ్ళు దిగేసి నిదానంగా ఆ కమ్యూనికేషన్ సెంటర్ లోపలికి వెళ్ళి అక్కడక్కడ బాంబులన్నీ పెడతా వస్తుంటారు. అట్లే ఈ పక్క మనోళ్ళు ఇద్దరిని చూసుకుంటే ఆ మోషన్ డిటెక్టర్స్ ని షూట్ చేయనడు కదా, సో ఖచ్చితంగా ఆ ఏలియన్స్ చూసాయని తెలుసు. సో సైడ్ లో సైలెంట్ గా దాక్కొని ఉండి ఆ ఏలియన్స్ వచ్చేసరికి టక్కుని షూట్ చేసి ఓ దాన్ని లేపేస్తాడు. అలాగే రెండో దాన్ని లేపుదాం అనుకుంటే దాన్ని కూడా లేపేస్తాడు. బట్ మూడోది తెలివిగా షీల్డ్ అడ్డం పెట్టుకునేస్తుంది. ఆ తర్వాత మనోళ్ళని షూట్ చేసేసరికి మనోళ్ళ దగ్గర లేదేం షీల్డ్. సో మనోళ్ళు అడ్డం పెట్టుకుంటారు. కానీ అవి చాలా ఉన్నాయన్నమాట. అదే కాకుండా మనోళ్ళ దగ్గర ఉన్నది ఒకే ఒక షీల్డే కదా, సో ఇద్దరిని కాపాడుకోలేరు అనమాట. సో అక్కడి నుంచి పరిగెత్తా షూట్ చేసుకుంటా వెళ్తారు. అలా ఓ డెడ్ ఎండ్ వచ్చిన తర్వాత మనోళ్ళు ఒక పక్క షూట్ చేస్తుంటే అవో పక్క షూట్ చేస్తుంటే అప్పటికి మనోళ్ళు ఇద్దరే ఉన్నప్పటికీ ఓ 2-3 ఏలియన్స్ లేపేసి ఉంటారు. అంటే చెప్పేదే మర్చిపోతే ఈ గుంపులోనే ఆ లీడర్ ఏలియన్ కూడా ఉంది. అది కూడా మనోళ్ళని షూట్ చేసి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంది. అలా షూట్ చేసేటప్పుడు ఏదో తేడా కొట్టి ఆ హాలోగ్రామ్ ని ఓపెన్ చేసి చూస్తే మనోళ్ళు ఆ కమ్యూనికేషన్ సెంటర్ లో బాంబులు పెడుతున్నారు కదా, ఆ విషయం దానికి తెలిసిపోతుంది. సో వెంటనే మిగతా ఏలియన్స్ అన్నిటికీ సిగ్నల్ ఇచ్చేసరికి వెంటనే అవన్నీ ఆ కమ్యూనికేషన్ సెంటర్ వైపు పరిగెత్తంటే జస్ట్ 2 ఏలియన్స్ మాత్రమే మనోళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ 2 ఏలియన్స్ ఉండేసరికి మనోళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది మిగతా ఏలియన్స్ అన్ని ఆ కమ్యూనికేషన్ సెంటర్ వైపే వెళ్తానాయని. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ ఏలియన్స్ వస్తానే వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఇంకా బాంబులు అక్కడక్కడ పెడతానే ఉన్నారనమాట. కనీసం వీళ్ళైనా వెళ్ళి వాళ్ళని కాపాడదాం అనుకుంటే మధ్యలో ఈ 2 ఏలియన్స్ మనోళ్ళు ఇద్దరిని బ్లాక్ చేసింది కదా. సో ఏం చేయదో అర్థం కాగా మనోడు ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరుగుతా అంటే అప్పుడే గుండోడు ఏం చేశాడంటే టక్కున డోర్ ని క్లోజ్ చేసి నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు, నేను వీడితో ఫైట్ చేసా అని చెప్పి లాక్ చేస్తాడు. సరే జస్ట్ 2 ఉన్నాయనుకున్నాను, కానీ ఆ షీల్డ్ తీసేనే తెలుస్తుంది ఒక 3-4 ఉన్నట్టున్నాయి. ఇంకా అవన్నీ ఒక్కసారిగా వస్తుంటే మనోడు ఆ పక్క ఈ పక్క అని చెప్పి దాక్కొని దాన్ని కన్ఫ్యూజ్ చేసి సడన్ గా వచ్చి షూట్ చేసి ఓ 2 అయితే లేపేస్తాడు. ఇంకో 2 ఏలియన్స్ ఉన్నాయనగా కరెక్ట్ గా అదే టైంగా ఆ గన్ను వేరే పనిచేయకపోయేసరికి ఛాన్ చెప్పి దాన్ని పారేసి ఒక చిన్న గన్ను ఎత్తుకుని ఎట్లో దాన్ని లేపేస్తాడు. ఇంకా లాస్ట్ దాన్ని లేపుదాం అనుకుంటే అది కరెక్ట్ గా షీల్డ్ పెడేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి మనోనే పట్టేస్తుంది. అంతే మనోడి కథ అయిపోయిందేమో అనుకుంటే 2 గ్రెనేడ్స్ ని తీసి కింద వేస్తాడు. చూడండి డమ్ అని చెప్పి ఆ ప్లేస్ మొత్తం పేలిపోతుంది. ఆఫ్ కోర్స్ ఆ ఏలియన్ చనిపోయి ఉంటుంది, మనోడు కూడా చనిపోయి ఉంటాడు అనమాట. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళు బాంబులు పెడతా ఉన్నారు కదా, కరెక్ట్ టైంకి ఆ ఏలియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చేసరికి మనోళ్ళు కూడా సైడ్ లో నిలబడుకొని షూట్ చేసి ఒక 4-5 ఏలియన్స్ ని వీళ్ళే ఈజీగా చంపేస్తారు. చూడపోతే ఆ 4-5 ఏలియన్స్ కి ఆ షీల్డ్ లేదేమో, బట్ ఆ తర్వాత ఓ 2 ఏలియన్స్ వస్తుంది చూడండి, అవి తెలివిగా షీల్డ్ అడ్డం పెట్టుకునేసి మనోళ్ళు షూట్ చేసే బుల్లెట్స్ అన్నిటిని అడ్డుకునేస్తుంది. చూసే వెనకాలే ఆ లీడర్ ఏలియన్ కూడా ఉంది. లీడరే వచ్చేసినాడంటే ఖచ్చితంగా ఏదోటి జరుగుతుంది అర్థం చేసుకున్న లేడీ ఫస్ట్ హీరోయిన్ ని పంపించేసి కాసేపు తర్వాత వాడిని కూడా పంపించేస్తుంది. తను మాత్రమే అక్కడ ఉండి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటుంది. ఆ లీడర్ ఏలియన్ కూడా ఓపికగా వెయిట్ చేసి ఎప్పుడైతే ఆ లేడీ రెస్ట్ తీసుకుంటుందో, ఎప్పుడైతే రీలోడ్ చేస్తుందో కరెక్ట్ గా ఆ టైం కి చూసి కరెక్ట్ గా షోల్డర్ లోనే షూట్ చేస్తాడు. దాన్ని చూసి మన హీరో నేర్చుకుంటా వెళ్తాంటే వాళ్ళని పట్టుకునేందుకు అని చెప్పి ఇంకో 4-5 ఏలియన్స్ వస్తాంటే ఆల్రెడీ బాంబులంతా పెట్టేసినారు కదా, ఇప్పుడు ఒక్కసారిగా బటన్ ని ప్రెస్ చేసేసరికి ఆ ప్లేసే పేలిపోతుంది. ఆ 4-5 ఏలియన్స్ కూడా పేలిపోతుంది. బట్ ఆ లీడర్ ఏలియన్ మాత్రం దూరంగానే ఉండి బతికిపోయింది. వెంటనే మన హీరో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏమైంది అని అడిగితే మిషన్ సక్సెస్, బట్ ఆ లేడీ చనిపోయింది. ఆల్సో ఆ లీడర్ ఏలియన్ వేరే మమ్మల్ని వెంటాడుతా వస్తుంది అని చెప్పేసరికి సరే కాసేపు మేనేజ్ చేయండి, నేను కూడా దారిలోనే ఉన్నా అంటాడు. బట్ ఇద్దరు ఒకేసారి ఇరుక్కుపోతే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది కదా. సో వాడు తెలివిగా ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ఒక సేఫ్ అనే ప్లేస్ లో దాక్కోమని చెప్పేసి వాడు మాత్రం అరుచుకుంటా పరిగెత్తంటాడు. ఆబ్వియస్లీ సౌండ్ ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ ఏలియన్స్ కూడా వస్తాయన్నమాట. సో వచ్చిన ఏలియన్స్ అన్నిటిని షూట్ చేసుకుంటా వెళ్తుంటాడు. బట్ ఒక్కసారిగా ఒక 4-5 ఏలియన్స్ వచ్చేసరికి ఏదైతే కానీలేని చెప్పి ఒక్కసారిగా వీడు కూడా వాటి మీదకి వెళ్ళిపోతాడు. ఆ
తర్వాత ఏం జరిగిందో చూపించకుండా అక్కడ సీన్ వచ్చేసి హీరోని చూసుకుంటే చాలా సేపు నుంచి అక్కడే కూర్చోంది కదా, ఆ ఏలియన్స్ కూడా వెళ్ళిపోయింటుంది అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది చూడండి. చూస్తే వెనకాలే ఒక ఏలియన్ ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఇప్పుడు మన హీరోని చూసుకుంటే మన హీరో కూడా మనోళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వెతుకుంటా వస్తుంటాడు. అప్పుడే ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక జైల్లో ఖైదీల్లాగా ఒక 50-60 మంది మనుషుల్ని బంధించేసి ఉంటారు. సరే వీళ్ళను మళ్ళీ వచ్చి కాపాడదామని చెప్పి మనోడు వెనక్కి తిరిగి వెళ్తాంటే సడన్ గా ఒక ఏలియన్ వచ్చి మొగానికే ఒక్కడిస్తుంది. చూస్తే మన హీరో తన కూతురుతో ఉంటున్నట్టు, తన కూతురుతో ఆడుకుంటున్నట్టు అని చెప్పి చూపిస్తుంటారు. బట్ సడన్ గా కొన్ని ఏలియన్స్ వచ్చి ఆ అమ్మాయిని కూడా లాక్కెళ్ళిపోయేసరికి టక్కుని లేచి చూస్తే ఇదంతా వాడి ఇల్యూషన్ అనమాట. అండ్ వాడు కూడా ఆ మనుషులు ఉన్నారు కదా ఆ సెల్లోనే ఉన్నాడు, పక్క సెల్లోనే ఆ అమ్మాయి కూడా ఉందన్నమాట. ఐ మీన్ మన హీరోయిన్. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక 4-5 ఏలియన్స్ వచ్చేసరికి వెంటనే మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు. మేబీ వాళ్ళను బంధించింది వాళ్ళను చంపి తినేసేందుకేమో. బట్ అవి వాళ్ళనేం చేయవన్నమాట. మన హీరోనే పట్టేసి సరసరని చెప్పి లాక్కెళ్ళిపోయి ఆ బలిపీఠం పైన వేలాడి చేస్తారు. మేబీ వాడి తల నరిగేసి ఆ తర్వాత వాడిని ఏమైనా చేస్తారేమో. అలా నరిగేద్దామని చెప్పి కత్తి ఎత్తుతుంది చూడండి. అప్పుడే కింద ఏదో లైట్ గా సౌండ్ వచ్చేసరికి ఏందబ్బా అని చెప్పి తొంగి చూస్తే అక్కడ మనోడే ఉన్నాడు. ఇంకా పట్టుని చెప్పి షూట్ చేసేసరికి హెడ్ షాటే. ఇంకా వెంటనే మన హీరోని విడిపించేసి మన హీరోయిన్ కాపాడదామని చెప్పి పరిగెత్తా వెళ్ళి ఒక డోర్ అయితే ఓపెన్ చేస్తారు. బట్ అప్పటికి ఆ ఏలియన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వీడో పక్క వాటిని షూట్ చేస్తా ఉంటాడు. అలా మన హీరోయిన్ కాపాడాక పద వెళ్దామని చెప్పేసరికి వెంటనే ఆ డోర్ ని లాక్ చేసి పరిగెత్తా వెళ్తారు. బట్ ఆ ప్లేస్ మనోళ్ళ కన్నా ఆ ఏలియన్స్ కి ఇంకా బాగా తెలుసు కదా. సో మనోళ్ళ దారిలో వెళ్తా అంటే అవి వేరే దారిలోకి వచ్చి లాస్ట్ కల్లా మనోళ్ళు వెనకాలే వచ్చేస్తుంది. అవి ఈజీగానే వచ్చేస్తాయని చెప్పి మనోళ్ళు కూడా తెలుసు అనమాట. అందుకే పరిగెత్తేటప్పుడు కూడా వెనక్కి తిరిగి వాటిని షూట్ చేసుకుంటా పరిగెత్తంటారు. అలా లాస్ట్ ఒక మంచి సేఫ్ అయిన స్పాట్ దొరికిన తర్వాత అక్కడే వాళ్ళు ముగ్గురు కూర్చునేసి వచ్చిన ఏలియన్స్ అన్నిటిని షూట్ చేస్తా ఉంటారు. అసలు మొత్తానికి ఇంకా ఎన్ని ఏలియన్స్ ఉన్నాయనే విషయం కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే షూట్ చేసే కొద్దీ మళ్ళీ ఏలియన్స్ వస్తూనే ఉన్నాయి. మనోళ్ళు కూడా రీలోడ్ చేసి వచ్చిన వాటన్నిటిని షూట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఒక స్టేజ్ కి ఆల్మోస్ట్ ముగ్గురు దగ్గర బుల్లెట్స్ అయిపోతుంది అనమాట. సో ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే ఆ ఏలియన్స్ అన్ని ఒక్కసారిగా దగ్గరికి వస్తుంటుందా. అప్పుడే మనోళ్ళ దగ్గర గ్రెనేడ్స్ గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా దాని మీద వేసి టక్కన లాక్ చేసేసరికి అవన్నీ అక్కడే పేలి చనిపోతాయి. అమ్మయ్య బతికిపోయినామని చెప్పి వాడు ఊపిరి పీల్చుకుంటా అంటే పాపం గైస్ సరక్కని చెప్పి వెనక నుంచి ఒక కత్తి వచ్చి దిగుతుంది. ఎవర్రా అని చూస్తే ఆ లీడర్ ఏలియన్ ఎక్కడ దాక్కుంటుందో ఏమో తెలియదు కానీ అది మాత్రం సావనంటుంది. దాని కింద పనిచేసే ఏలియన్స్ అన్నింటినీ ముందుగా పంపించి బక్రాలు చేసి అది మాత్రం సడన్ గా వైల్డ్ ఎంట్రీ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు మనోడి దగ్గర గన్ను లేదు, దాని దగ్గర గన్ను లేదు. సో 1 vs 1 అనమాట. అండ్ మధ్యలో మన హీరోయిన్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ మన హీరోయిన్ పంపించేసి ఆ తర్వాతే మనోడు దాని మీదకి వెళ్తాడు. దానికి కళ్ళు కనిపించదు కదా. సో మోస్ట్లీ సౌండ్ ని బేస్ చేసి అది ఫైటే చేస్తుంది అనమాట. అయినా కూడా మనోని పైన కింద అక్కడ ఇక్కడ నేసి మనోని చితక్కొడేస్తుంది. ఇంతసేపు ఏదో ఒక గన్ను ఉంది కాబట్టి వచ్చిన ఏలియన్స్ అన్నిటి మనోడు షూట్ చేసుకుంటా పోయినాడు. బట్ ఎంతైనా అది ఒక ఏలియన్ కదా. సో మనోడు ఎంత ట్రై చేసినా కూడా దానికి ఒక చిన్న గిర్ర కూడా వేయలేకపోతాడు అనమాట. పాపం చూసే మనకే జాలేస్తుంది గాయస్. ఫుట్బాల్ ఆడుకుంటా ఉంటుంది. లాస్ట్ కి ఒక తన్నేసరికి ఎగిరిపోయి అక్కడ పడతాడు. బట్ సడన్ గా ఏం ఐడియా వచ్చిందో ఏమో తెలియదు కానీ దాన్ని ఒక్కసారిగా రెచ్చగొట్టి ఇక్కడికి రా అని పిలిచేసరికి అది కూడా పరిగెత్తా వస్తుంది. కరెక్ట్ గా డోర్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే ఆ డోర్ వేసాడో లేదో ఎయిర్ లాక్ కదా. సో దాని బాడీని 2 ముక్కలైపోయి అక్కడే చచ్చిపోతుంది. బై ది వే ఒక చిన్న డౌట్ గైస్, వాటికి కళ్ళు కనిపించవనే కదా అంత పెద్ద స్పేస్ షిప్ లో కెమెరాలో లేకుండా అన్ని మోషన్ డిటెక్టర్స్ పెట్టేసినాయి. అలాంటప్పుడు ఎవరినైనా డిటెక్ట్ చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారనే విషయాన్ని ఒక చిన్న హాలోగ్రామ్ లో చూపిస్తుంది కదా. బట్ దాన్ని చూడాలంటే కూడా కళ్ళు కావాలి కదా. ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయినారు? పర్లేదులే అండి. లాస్ట్ వీక్ అయితే ఓ మూవీ థియేటర్ లో చూసినాను. వాడేడో పెద్ద విలన్ వస్తాడు, అది చేశాడు ఇది చేశాడు అన్నారు. కానీ ఎండింగ్ లో వాడొచ్చి బీడి అడిగినాడు. దాంతో కంపేర్ చేసి ఇది ఎంతో బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంకా అక్కడి నుంచి నిదానంగా నచ్చుకుంటా వెళ్ళి చూస్తే అక్కడే మన హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట. బట్ ఆ ప్లేస్ మాత్రం చాలా బ్రైట్ గా ఉండేసరికి నిదానంగా పైకి వెళ్ళి బయటికి వచ్చి చూస్తే ఓ పెద్ద ట్విస్టే. యాక్చువల్లీ ఆ స్పేస్ షిప్ ఇంకా భూమి మీదే ఉందన్నమాట. బట్ భూమే నాశనం అయిపోయి మనుషులందరూ చనిపోయినట్టున్నారు. ఇంకా వీళ్ళిద్దరే ఉన్నట్టు మూవీని చూపించి ఇక్కడే మూవీని కూడా ముగిస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.